హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కొత్తిమీరని ఇంటి దగ్గర ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇవాళ ప్రాసెస్ అంతా నిహాల్ చేస్తాడు, ఒకసారి చూసేయండి. ఇప్పుడు గుప్పెడు ధనియాలను తీసుకుని చపాతీ కర్రతో ఇలా మెదుపుకోవాలి. ఒక్క ధనియం గింజ రెండుగా అయితే విడిపోవాలండి, అంతవరకు రుబ్బుకోవాలి. ఇప్పుడు ధనియాల గింజలన్నిటినీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా. ఇండక్షన్ స్టవ్ కొన్నప్పుడు మనకి థర్మోకోల్ షీట్స్ వస్తాయి కదండి, అవైతే యూస్ చేస్తున్నాడు ఇవాళ. అలా 2 అట్టముక్కలు సైడ్కి పెట్టి కవర్ చేస్తున్నాడు, కింద అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడు సాయిల్ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. 2 మగ్గుల మట్టి తీసుకుంటే, ఎర్రమట్టి తీసుకుంటున్నామండి మేము ఇక్కడ. 2 మగ్గుల మట్టి తీసుకుంటే 1 మగ్గు ఎరువు తీసుకోవాలి. ఈ ఎరువు ఎక్కడైనా మనం మొక్కలు కొంటాం కదా, ఆ షాప్లో అయినా దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎరువుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మట్టి ఎరువు 2 మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది కొత్తిమీరకే కాదండి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని చెట్లకి వాడుకోవచ్చు. కానీ ఎరువు ఎక్కువ వేసారంటే మాత్రం మొక్కలు చచ్చిపోతాయి. చాలా కేర్ఫుల్గా కలుపుకోండి. ఈ సండే మీ పిల్లలతో ఈ కార్యక్రమం చేయించడానికి ట్రై చేయండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి మనం కూడా నేర్పించాలి కదా, మనం నేర్చుకోవడమే కాదు మన పిల్లలు నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న సాయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవద్దండి, హాఫ్గా మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న ధనియాల గింజలు ఉన్నాయి కదా, అవి అక్కడక్కడ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మొలకలు ఎత్తాలంటే ప్లేస్ ఉండాలి కదా వాటికి. ఇంకా పైనుంచి మళ్ళీ సాయిల్ వేసుకొని అలా చేత్తో లైట్గా మెదిపేసుకుంటున్నాడు. చూసారా, ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇన్నైతే మీరు పెట్టుకోకండి, అక్కడక్కడ పెట్టండి, సరిపోతుంది. ఇందాక మనం 2 తయారు చేసి పెట్టుకున్నాం కదా, పైనుంచి వాటర్ అయితే ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఎక్కువగా అయితే పోయకూడదు, ఎక్కువ పోస్తే ధనియాలు మొలకెత్తవు. స్ప్రింకిల్ ఎవ్రీడే మార్నింగ్ అయితే స్ప్రింకిల్ చేశాడు. ఒక 10 డేస్ తర్వాత ఇలా మొలకలు అయితే వచ్చాయండి. అక్కడక్కడ మిస్ అయింది ఏంటా అనుకుంటున్నారా, అవన్నీ నేను కర్రీలోకి వాడేశాను. ఈ కొత్తిమీర అయితే మంచి సువాసన అయితే వచ్చిందండి. మార్కెట్లో దొరికే కొత్తిమీరతో కంపేర్ చేస్తే టేస్ట్ పరంగా కూడా చాలా బాగా నచ్చింది. చూసారా 20 డేస్ తర్వాత ఎలా ఉందో. ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.